హాయ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మన పిల్లలకి పెరుగన్నం తినడం ఇష్టం ఉండదు కదా, అందుకని వాళ్ళకి ఎలా పంపించవచ్చు అంటే ఇలా పెరుగన్నం కలిపేసేసి వాళ్ళకి ఇలా దానిమ్మకాయ ఫ్లేవర్ చేసామనుకోండి, వాళ్ళు చక్కగా లంచ్ చేసేస్తారు. చాలా బాగుంటుంది. ఈ దానిమ్మకాయ వల్ల ఏంటంటే పిల్లల్లో బ్లడ్ తగ్గిపోయినా సరే బ్లడ్ పట్టిద్ది అండి. ఈ పెరుగన్నం వల్ల పిల్లలకి వేడి చేయకుండా ఉంటుంది, లేదంటే కడుపులో నొప్పి వాతం ఇవన్నీ చేస్తూ ఉంటాయి. కాబట్టి వాళ్ళకి పెరుగన్నం మజ్జిగన్నం పెట్టాలి. బటర్ మిల్క్ మజ్జిగ అంటే సో బటర్ మిల్క్ను కూడా కొంచెం తాగిస్తూనే ఉండాలి. మొత్తం మీద పెరుగు అనేది ఎలా అంటే ప్రోబయోటిక్ అండి. మనకి ఏవి ఇన్ఫెక్షన్స్ రాకుండా వేడి చేయకుండా మన బాడీలో ఉండేటువంటి బ్యాడ్ మెటీరియల్ని చంపేస్తుందండి. సో మనం డెఫినెట్గా పెరుగు అనేదాన్ని వాడాలి. చాలామంది పెరుగన్నం తినరు, కూరన్నం మాత్రమే తింటాను అంటారు. అది చాలా హెల్త్ ఇష్యూస్ వస్తాయండి, మామూలు కాదు. ప్రోబయోటిక్ అందులో లేడీస్కి చిన్న ఆపరేషన్ అయిపోయిన తర్వాత కూడా మనకి చాలా ఇన్ఫెక్షన్స్ ఇవి వస్తాయండి. లేడీస్కి వాళ్ళు రాకుండా ఉండాలి అంటే డెఫినెట్గా పెరుగు అనేది తీసుకోవాలి. పెరుగులోనే ప్రీబయోటిక్, ప్రోబయోటిక్, యాంటీబయోటిక్స్ ఉంటాయి. సో వాటిని మనం డెఫినెట్గా తీసుకోవడం మంచిది. ఈ దానిమ్మకాయ వల్ల నీరసం రాకుండా ఉంటుంది, స్ట్రెంగ్త్ ఇచ్చిద్ది. మన బాడీలో రెసిస్టెన్స్ పవర్ని ఇవ్వాలంటే మనకి హెమోగ్లోబిన్ కావాలి, దాన్ని ఈ దానిమ్మకాయ మనకి ఇస్తుంది. సో మీ పిల్లలకి ఇలా గార్నిష్ చేసి ఇలా పంపించడమేనండి. థ్యాంక్ యూ.